ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీ బరిలోకి దిగిన అమెరికా జట్టును ఎన్ఆర్ఐ టీమ్గా పిలవచ్చు. ఎందుకంటే ఈ జట్టులో దాదాపుగా 9 మంది భారత సంతతి ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాదు అందులో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా కూడా భారత దేశవాళీ క్రికెట్ ఆడిన వారే కావడం చెప్పుకోదగ్గ విశేషం. భారత్ క్రికెట్లో నెలకొన్న పోటీతో అవకాశాలు రాక వారు అమెరికా పౌరసత్వం తీసుకొని ఆ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. ఇందులో భాగంగానే వాంకడేలో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా పైన ఎన్ఆర్ఐ ఆటగాళ్లు నిప్పులు చెరిగారు. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగే భారత్ ఆటగాళ్లకు ఊహించని షాక్ ఇచ్చారు. చివరకు అమెరికా కెప్టెన్ మోనాంగ్ పటేల్ కూడా భారత్కు చెందినవాడే. గుజరాత్ తరపున అండర్-16, అండర్-19 క్రికెట్ ఆడాడు. మోనాంగ్ పటేల్ గుజరాత్లోని ఆనంద్ జిల్లాకు చెందినవాడు. ఇక్కడ సరైన అవకాశాలు లేకపోవడంతో అమెరికా వెళ్లి ఆ జట్టు కెప్టెన్ అయ్యాడు. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన సౌరభ్ నేత్రావల్కర్ కథ కూడా సేమ్. సౌరభ్ ముంబై మాజీ రంజీ ప్లేయర్. 2010 అండర్-19 వరల్డ్ కప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సౌరభ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ముంబైలో చదివి పూర్తి చేసుకున్న తర్వాత కూడా అమెరికాలోని ప్రతిష్టాత్మక కార్నెల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూనే అమెరికా జట్టులో కీలక బౌలర్గా రాణిస్తున్నాడు. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన హర్మద్ సింగ్ కూడా ముంబై జట్టు తరపున రంజీ క్రికెట్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనూ అతను కొన్ని మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 2012లో ప్రపంచ కప్ గెలిచిన భారత్ అండర్-19 జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. అమెరికా జట్టులో స్పిన్నర్గా సత్తా చాటుతున్నాడు. భారత్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ను పెవిలియన్ చేర్చాడు. శుభం రంజన్ అనేది కూడా మహారాష్ట్ర. అతను 4 ఏళ్ల కిందట వరకు దేశవాళీలో ఆ జట్టుకు ఆడాడు. ఇక్కడ పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ ఆల్రౌండర్ అమెరికాకు మళ్ళాడు. సాయి తేజ ముక్కమల్ల ఈ పేరు చూస్తేనే అతను తెలుగువాడని అర్థమైపోతుంది. సాయి తేజ తండ్రి నాగేశ్వర్ రెడ్డిది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కమలాపురి. తండ్రి ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడడంతో సాయి తేజ అక్కడే పుట్టి పెరిగాడు. క్రికెట్ శిక్షణలో భాగంగా అతను భారత్తో పాటు ఇంగ్లాండ్కు కూడా వెళ్లాడు. ఏడాది పాటు హైదరాబాద్లోని వివిఎస్ లక్ష్మణ్ అకాడమీలో ఉన్నాడు. టీ20 లీగ్స్లో సత్తా చాటడంతో అతడికి అమెరికా జట్టులో చోటు దక్కింది. 2 ఏళ్లుగా టాప్ ఆర్డర్లో కీలక బ్యాటర్గా కొనసాగుతూ ఉన్నాడు. ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్ గతంలో ఢిల్లీ, సిక్కిం తరపున రంజీ మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ఆర్సీబీ జట్లలో కూడా సభ్యుడిగా కొనసాగాడు. కానీ మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. తర్వాత అతను అమెరికాకు వెళ్లిపోయి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. కర్ణాటకకు చెందిన సంజయ్ కృష్ణమూర్తి బెంగళూరులో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి ఆ జాతీయ జట్టు తరపున ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. జెస్సీ సింగ్ అమెరికాలోని న్యూయార్క్లో జన్మించినప్పటికీ అతని కుటుంబం మూలాలు భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయి. జట్టులో మిగతా 4గురిలో కూడా ఒక్కరు పక్కా అమెరికన్ కాదు. మోసిన్ అలీ ఖాన్ పాకిస్తాన్కు చెందిన వాళ్లు కాగా, షాండ్లీ, ఆండ్రీస్ గాస్ దక్షిణాఫ్రికా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. ఒకరు శ్రీలంక దేశానికి చెందిన వ్యక్తి ఉన్నాడు. దీంతోనే అది అమెరికా జట్టు కాదు, ఎన్ఆర్ఐ టీమ్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇలా అమెరికా జట్టులో ఆటగాళ్లు మొత్తం ఇరుగు పొరుగు దేశాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ముఖ్యంగా భారతీయుల ప్రభావం ఆ జట్టు పైన బలంగా ఉంది. ఈ టోర్నీలో కనుక అమెరికా ఏదైనా మిరాకిల్ చేస్తే మాత్రం అది భారతీయుల వల్లే సాధ్యమని తెలిసిపోతుంది. బేస్బాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్కు అడ్డాగా ఉన్న అమెరికాలో ఇప్పుడు క్రికెట్ జపం వినిపించడానికి ప్రధాన కారణం భారతీయులే. ఇటు మహిళల క్రికెట్ జట్టులోనూ భారతీయ మూలాలు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు.